జై భవానీ. నమో దుర్గాయ నమః. ఈరోజు మనం దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు కాబట్టి ఈరోజు చెప్పినటువంటి పురాణ విషయం ఏమిటంటే, మనం పూజ ఎలా చేయాలో చెప్పాను, కానీ పూజ ఎందుకు చేయాలి, ఇలాగే ఎందుకు చేయాలి, ఇది ఎక్కడ చెప్పబడింది అది కూడా చిన్నగా చెప్తాను. పూజ చేయటము అంటే మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు దేవతలకు సమర్పిస్తూ ఉంటాం. ఎందుకు అయ్యా అంటే, మనం ధర్మం నేర్చుకోవాలి. ముందు ఫస్ట్ ధర్మం అంటే ఏంటి తర్వాత చెప్తుంటాను వీడియోలలో. ధర్మం నేర్చుకోవాలి. ఆ ధర్మం పురాణాలలో చెప్పబడుతూ ఉంటుంది. ఏ కథ విన్నా, ఏ పూజ చేసినా ధర్మాలు ఎలా చేయాలో చెప్తారు. ఎందుకండి అంటే, భగవంతుడు కూడా అవతారాలు ఎత్తేటువంటి శరీరం, వాళ్ళ శరీరాన్ని మార్చుకునేటువంటి అవకాశం ఉన్న దేవుళ్ళు ఇద్దరే ఉంటారు. ఎవరు వాళ్ళు అంటే, ఒకటి నారాయణ, ఇంకొకళ్ళు నారాయణి. నారాయణ అంటే విష్ణుమూర్తి, నారాయణి అంటే ఆయన చెల్లెలు దుర్గామాత అమ్మవారు. వీళ్ళిద్దరే సృష్టిని రక్షిస్తూ ఉంటారు. అయితే ఆ దేవతలు కూడా మనలాగే మనుషులలాగా భూమి మీద పుడతారు. వాళ్ళకి మనలాగే అన్ని బాధ్యతలు, ప్రేమలు, బంధాలు ఉంటాయి వాళ్ళ అవతారాలలో. కానీ వాళ్ళకి మనకి తేడా ఏందయ్యా అంటే, వాళ్ళు ఎప్పుడు కూడా ధర్మాలు పాటిస్తూ ఉంటారు. వాళ్ళు కష్టపడతారు, కష్టపెట్టుకుంటారు వాళ్ళని, కానీ ధర్మం ఎప్పుడు వదలరు. కానీ మానవులు కూడా అలాగే ఉండేవాళ్ళు, దేవతల్లాగా ఉండేవాళ్ళు. అందుకే మానవ సేవే మాధవ సేవ, అది కృతాయుగంలో. అప్పుడు మన ఆయుష్ 1,00,000 సంవత్సరాలు ఉండేది. కానీ మెల్లమెల్లగా మానవుడు నా సుఖము, నా సంతోషము, నా సొమ్ము, నా భూమి అని అమ్మవారి పంచభూతాన్ని నావి అనుకొని మొదలుపెట్టుకొని పెంచుకుంటూ పోతుంటాడు. ఆ పెంచుకోవడంలో కొంచెం ధర్మం తప్పుతూ ఉంటాడు. దాన్నే పాపము అంటాం. అలా పాపం పెరుగుతున్న కొద్దీ మనం కృతాయుగం నుంచి త్రేతాయుగానికి వస్తాం. అప్పుడు మనం మనుషులుగా మారిపోతాం. అప్పుడు మనం ఇంకా దేవుళ్ళం కాదు, తప్పులు చేస్తున్నామని విష్ణుమూర్తి అవతారం ఎత్తుతూ వస్తుంటాడు రాముడిగా. ఇంకా పాపాలు పెంచుకుంటూ పోతుంటాం. ఎందుకంటే 1,00,000 ఉన్న ఆయుష్ రాముడి కాలంలో 10,000 అయిపోతుంది. ఆ తర్వాత ఈ పాపాలు 50% చేసేసరికి ద్వాపరయుగంకి వస్తాం. అప్పుడు మన ఆయుష్ 1000 అయిపోతుంది. ఆ విష్ణుమూర్తి కృష్ణునిలాగా వస్తుంటాడు. ఆ తర్వాత ఆ పాపాలు 50 నుంచి 75 చేస్తుంటాం. అది కలియుగం, ఇప్పుడున్న కాలం వచ్చేసరికి మన ఆయుష్ 1000 నుంచి 100 అయిపోతూ ఉంటుంది. ఇలా మన సంపదను పెంచుకుంటున్నాం అనుకుంటున్నాం. మన డబ్బులు, మన సంపాదించిన పంచభూతాలు అంటే భూమి కానీ, డబ్బు కానీ, బంగారం కానీ, ఇవన్నీ ఏవి మనతో రావు, అవి భూమి మీదే ఉంటాయి. మరి ఏమొస్తుందయ్యా అంటే కర్మ, అంటే మనం చేసే పని. ఆ పని యొక్క ఫలితం మన వెంబటే వస్తుంది. మనం పుట్టినంత కాలం మనం వెంబటే వస్తుంది. అదంతా మంచిదే అయితే, అంతా పుణ్యమే అయితే మనకు జన్మే ఉండదు. ఇట్లా మనం ధర్మాలు తగ్గించుకుంటూ సొమ్మును పెంచుకుంటాం. ఏదైతే మనతో రాదో అది మనదే అనుకుంటాం. ఏదైతే మన వెంబడి వస్తుందో దాన్ని గమనించాం. ఇవన్నీ ధర్మాలు. భగవంతుడు మాత్రం మనలా చేయడు, ఎప్పుడు ధర్మాన్ని నమ్ముకుంటాడు. కృష్ణుడిలాగా, రాముడిలాగా చూడండి. రాముడు తన తండ్రి చెప్పిన మాట కోసం, చెప్పింది కరెక్ట్గా చేయటానికి తన అడవికి పోతాడు, కానీ తండ్రిని మాట దాటడు. అట్లా ధర్మాలు చేస్తూ ఉంటాడు, మనం చేయకుండా ఉంటాం. అలా ఈ ధర్మాలు నేర్చుకోవటం ఈ పూజలో ముఖ్య ఉద్దేశం. ఆ మంత్రాలు ధర్మాలు చెప్తుంటాయి. ఆ తర్వాత అవి ఎలా పాటించాలో అయ్యగారు మీకు చెప్తూ ఉంటాడు. ఇలా ఇప్పటివరకు ఏం చెప్పాను, పూజ ఎలా చేయాలి అంటే నిన్న చెప్పాను. పూజ ఎందుకు చేయాలి అంటే ధర్మాలు తెలుసుకోవటం ఫస్ట్. ధర్మం అంటే ఏమిటి అంటే, ఐశ్వర్యాలన్నీ మనకు కావాలి, దేవుడికి కావాలి, కానీ ధర్మం తప్పి సంపాదించద్దు, ధర్మంతో సంపాదించాలి. ధర్మాలంటే ఏమిటో ఇంకా రేపు చెప్తుంటాను. ఎలాంటి ధర్మాలు ఉంటాయి, పూజలో ఎలా ఉంటాము, ఎక్కడెక్కడ ఎలా మనం తప్పులు చేస్తుంటాం కలియుగంలో, ఇవన్నీ కూడా మళ్ళీ వీడియోలో చెప్తాను. శుభం భూయా. ఇవన్నీ వింటూ ఉంటే మీకు కొంచెం అర్థమవుతూ ఉంటుంది. ఒక 4-5 రోజుల్లో ఫస్ట్ చెప్పిన వీడియోకి, సెకండ్ చెప్పిన వీడియోకి కనెక్షన్స్ ఉంటాయి. జై నమః. శ్రీమాత్రే నమః.